అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, దేవుడు కృపను బట్టి మనల్ని మరొక దినంలో దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తున్నాము, దేవుడు నేర్పిస్తున్నాడు మనకు. అయితే 2వ అధ్యాయము 16వ వచనం వరకు వచ్చినాము. అయితే ఈరోజు మనం మన భాగాన్ని కాకుండా మనం స్పెషల్గా క్రిస్మస్ నెల కాబట్టి మనం క్రిస్మస్ గురించి మనం నేర్చుకున్నాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. బైబిల్ లేకుంటే సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలీ బైబిల్ కొట్టండి, మీకు ఓలీ బైబిల్ వస్తుంది. ఏ భాష కావాలంటే ఆ భాష మీరు బైబిల్ చదవండి. బైబిల్లో ఎవరైనా చదవచ్చు, మేము చదవకూడదు అని అనుకోకండి. అన్ని భాషల వాళ్ళు, అన్ని కులం వాళ్ళు, అన్ని దేశస్తులు, ఏ ప్రాంతం వాళ్ళైనా బైబిల్ చదవచ్చు. బైబిల్ దేవుడు మనుషులకు రాసిన లెటర్ అన్నమాట. ఇంకా దేవుడు రాసిన లెటర్ మన కుటుంబ సభ్యులు, మన రిలేటివ్స్ ఎట్లా మనకు లెటర్ రాస్తే మనం చదువుతామో అదేవిధంగా దేవుడు రాసిన లెటర్ బైబిల్ చదవండి. బైబిల్లో దేవుని గుణలక్షణాల గురించి, దేవుని మంచితనం, దేవుడి గొప్పతనం, దేవుని యొక్క మహత్యం, ఆధిపత్యం, అధికారం, ఆయన ప్రేమ, ఆయన అనురాగం, ఆయన శాంతి, సమాధానం, ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఏమేం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఏమై ఉన్నాడు అనేది మనకు పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, మీరు బైబిల్ చదవండి. నేను కూడా బైబిల్ చదవమునుపు నేను కూడా వేరే గ్రంథాలు చదువుతుంటే, కానీ ఆ గ్రంథాలలో ఒక మనుషుల గురించే రాయబడి ఉంటుంది. కానీ బైబిల్ గురించి అన్ని దేశాల గురించి, అన్ని ప్రాంతాల గురించి, అన్ని దేశాల రాజుల గురించి కూడా రాయబడి ఉంటుంది. ప్రియులారా, కనుక మీరు బైబిల్ చదవండి. చరిత్ర తెలుసుకుంటారు, తర్వాత దేవుని గురించి తెలుసుకుంటారు, నిజం తెలుసుకుంటారు, సత్యం మీరు తెలుసుకుంటారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం చెప్తారు. కనుక ఈ యొక్క దినంలో దేవుడు మనం ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తూ దేవుని వాక్యాన్ని చదువుతాను. ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. పిల్లలు 10-11 చదువుతాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. చూసారండి. కనుక ప్రియుల 2 వచనాల్లో చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి. అయితే నేను ఒక్కొక్క పదం మీద ఒక వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ అన్ని పదాల మీద వీడియో చేయను. ఒక్క పదం గురించే మీకు చెప్తాను. ఏమిటి ఆ పదం అంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రభు నాకు తలంపు ఇచ్చాడు. కనుక ప్రభు ఇచ్చే తలంపుల ప్రకారం మనము ఇప్పుడు నేర్చుకున్నాం. చూడండి ప్రియులారా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, గాబ్రియల్ అనే దేవదూత చెప్తుంది. గాబ్రియల్ దేవదూత ఎక్కడ ఉంటారంటే, సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఉంటుంది. ఈ సమస్త సృష్టిని సృష్టించే దేవుని దగ్గర ఉంటుంది గాబ్రియల్ దేవదూత. గాబ్రియల్ దేవదూత మాత్రమే కాదు, మికాయిలు ఉంటారు. ఆ తర్వాత లూసిఫర్ కూడా ఉండేవాడు. అయితే లూసిఫర్ గర్వించి అతడు పాతాళానికి త్రోయబడ్డారు. ఈ 3 దూతలే కాదు, దేవుని దగ్గర ఇంకా కోట్ల దేవతలు ఉంటారు. శరాపులు, కెరాపులు, చాలామంది కోట్ల దూతలు ఉంటారు అన్నమాట. అయితే ఈ దూతలన్నిటికీ పైన ఉండే దూతలే 3. మూడిట్లో ఒక దూత అయిన గాబ్రియల్ అనే దేవదూత ఈ సందేశాన్ని భూలోకానికి గొర్రెల కాపర్లకు చెప్తున్నారు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దావీదు పట్టణమందు పుట్టినాడు అని మనకు దూత చెప్తుంది. దావీదు పట్టణం ఎక్కడ ఉంది అంటే ఇజ్రాయేల్ దేశం ఉంది. ఇజ్రాయేల్ దేశంలో ఉంది అనమాట. ఇజ్రాయేల్ దేశంలో దావీదు పట్టణం అంటే అది ఇప్పుడు అప్పుడు కూడా పట్టణం అంటే దేవుడు పుట్టినడు కాబట్టి దాన్ని పట్టణం. చరిత్ర ప్రకారంగా చూస్తే దావీదు పట్టణం అంటే దేవుడు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ ఒక దావీదు పట్టణాన్ని దేవుడు మళ్ళా కేంద్ర స్థానంగా చేసుకొని ఈ భూలోకాన్ని అంతా కూడా పరిపాలిస్తాడు. అందుకే ఫస్ట్ దానికి దేవుడు ఏం చెప్పినాడంటే పట్టణం అని పేరు పెట్టాడు అనమాట. దావీదు పట్టణం అని
పేరు పెట్టాడు. అందుకని మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నాడు గాబ్రియల్ అన్న దేవదూత. కనుక చూడండి, మరి ఆ పట్టణము పుట్టినాడు అనుకోండి, మరి ఆ పట్టణంలో పుట్టిన వారికి పట్టణస్థులందరికీ కూడా సంతోషం ఉంటుంది, లేదా కుటుంబ సభ్యులకు సంతోషం ఉంటుంది. మరి దేశానికి ఉండొచ్చు సంతోషం, ఎందుకంటే రాజు కాబట్టి దేశమంతా సంతోషించవచ్చు. కానీ ఇక్కడ మరి ఈ యొక్క మాట దూత ఏం చెప్తుందంటే, దేశంలో ఒక్క దేశంలో ఉండే ప్రజలు కాదు, అంటే ప్రజలందరికంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రజలు అన్నమాట. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషం. చూడండి ఎట్లా సాధ్యము? ఏ రాజైనా మరి ప్రపంచానికంత సంతోషం కలగజేయటట్టు ఆయన పరిపాలన చేస్తాడా? చేయలేడు. చూడండి, మరి ఇప్పుడు మానవ చరిత్ర దాదాపు మరి 6025 సంవత్సరాలు, ఆదాం పుట్టిన కంచి ఇప్పటి వరకు మనం లెక్కేస్తే 6025 సంవత్సరాలు అయిందన్నమాట. 6025 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఏ రాజు కూడా ప్రపంచమంతా కూడా సంతోషించే కార్యము చేయలేదు. ప్రపంచమంతా కూడా మరి సంతోషించే పనులు ఎవరు కూడా చేయలేదు. అయితే ఒక దేశంలో వారు సంతోషిస్తే ఇంకో దేశస్తులు బాధపడతారు అనమాట. మరి వాటర్ దగ్గర, ఇంకా పవర్ కరెంట్ దగ్గర, తర్వాత ఇంకా వేరే మరి ఇట్లా బంగారం, వజ్రాలు. చూడండి, కోహినూరు వజ్రం ఉంది. కోహినూరు వజ్రం ఏ దేశస్తులు తీసుకుపోతే ఆ దేశంలో సంతోషం ఉంది, మిగతా దేశాలు వాళ్ళని పైన బాధపడేవారు అన్నమాట. చూడండి, పెట్రోల్ ఉంది. పెట్రోల్ మన దేశంలో ఉన్నందుకు మన దేశానికి సంతోషం ఉంటుంది, వేరే దేశస్తులు సంతోషిస్తారా? సంతోషించారు. బంగారం ఉంది అనుకోండి, బంగారు గనులు మన దేశంలో అనుకోండి, మన దేశమే సంతోషిస్తుంది, వేరే దేశాలు సంతోషిస్తాయా? సంతోషించం. చూడండి, మరి ఈ విధంగా మరి ఏదైనా, అది బంగారమైనా సరే, వజ్రాలైనా సరే, మరి పెట్రోల్ అయినా, ఇంకా ఏదైనా సరే, మరి ఎక్కడ దొరికితే అక్కడనే సంతోషం ఉంటుంది. కానీ యేసు ప్రభు గురించి మరి ఏం రాయబడిందంటే, ప్రజలందరికీ సంతోషం అన్నమాట. ప్రజలందరికీ ఎందుకు సంతోషము అంటే, ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని ఆయన మాటలోనే మనకు తెలియజేయబడుతుంది. ప్రజలందరికీ సంతోషం ఇచ్చేది ఎవరు? ప్రజలందరికీ సంతోషించే దేవుడు ఒక్కడే ప్రజలందరికీ సంతోషము ఇవ్వగలడు, ప్రజలందరికీ భోజనాలు పెట్టగలడు, ప్రజలందరినీ పోషించగలడు, ప్రజలందరినీ కూడా ఆయన సాగగలడు. చూడండి, దేవుడు అనుకుంటే ఒక్కసారి వర్షం అంతా కూడా కురిపిస్తాడు. ఏ రాజైనా అనుకుంటే వర్షం పడుతుందా? ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, ఎంతమంది ప్రజలైనా ఉండొచ్చు, వర్షం పడదు. చూడండి, అదేవిధంగా దేవుడు. చూడండి, మరి దేవుని యొక్క గొప్పతనం, దేవుడు సృష్టించిన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు చూడండి, ప్రపంచం అంతా కూడా, అంటే దాదాపు మరి సగం భూభాగానికి వెలిగిస్తారు అన్నమాట. అంటే మరి ఇట్లా తిరుగుతుంటుంది కాబట్టి ఇప్పుడు మన దేశంలో వెలుతురు ఉందనుకోండి, అది అమెరికా కాకపోతే అక్కడ చీకటి ఉంటుంది అన్నమాట. అంటే భూమి అనేది గోళంలాగా ఉందన్నమాట, తిరుగుతుంటుంది. అంటే కిందికి పోతే మరి చీకటి ఉంటుంది, మళ్ళీ పైకి వస్తే వెలుతురు ఉంటుంది అనమాట. అంటే ఇట్లా తిరుగుతున్నప్పుడు అట్లా మరి సగం భాగానికి మరి వెలుతురు ఇస్తాడు సూర్యుడు. మరి ఏ రాజైనా ఇస్తాడా? సగం భాగానికి. సరే, ఇక్కడ ఈ భాగానికి, పై భాగానికి సూర్యుడు ఇస్తున్నాడు వెలుతురి, కింది భాగానికి నేను ఇస్తాను ఏ రాజైనా పూనుకుంటాడా? ఏ రాజుతో కూడా కాదనమాట. ఏ దేశం కూడా పూనుకోలేదు, చేయలేదు. ఎందుకంటే అది దేవుని చేతిలో ఉందన్నమాట. దేవుడు ఏదైనా చేయగలడు. చూడండి, దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయటానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన గొప్పతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క మహా సంతోషము. అందరికీ రాదు సంతోషం. కనుక దేవుణ్ణి గుర్తించిన వారికే దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఆయన ఏమైనా చేయగలడు కదా. సూర్యుని సృష్టించినాడు, చంద్రుని సృష్టించినాడు, మరి వాన ఆయనే కురిపిస్తున్నాడు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం. చూడండి, ఋతువులను తెలుపుటకు ఆయన మరి చంద్రులను నియమించను అని రాయబడింది. ఋతువులను చెప్పుటకు ఆయన చంద్రుని నియమించను అని రాయబడింది. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు మరి సృష్టించినాడు కనుక దేవునికి మాత్రమే సాధ్యం. కనుక మరి దేవుడు పుట్టినప్పుడే అన్ని దేశాలకు, ప్రజలందరికీ కూడా సంతోషం. కనుక ఆ సంతోషం ఏమంటుందంటే, ఇది సంతోషకరమైన శుభవర్తమానము అంటుంది. కనుక ఈ సంతోషమైన శుభవర్తమానము మనం ఎట్లా పొందాలి? ఆ సంతోషం మనకు రావాలంటే ఏం చేయాలంటే, మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. ఆయన యేసుక్రీస్తు ప్రభుని మనము నమ్మాలి. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఈ విధంగా చేసిన కార్యాలు
ఆయన మరి చెప్పిన ప్రకారంగా ఆయన సంతోషం సమాధానం మనం పొందాలంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మరి లోకంలో ఎంతోమంది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, కానీ వాళ్ళ ద్వారా మనకు సంతోషం రాదు. మరి రాజుల ద్వారా సంతోషం రాదు, రాజుల ద్వారా మనకు రక్షణ రాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే మరి రాజుల వలన మనకు రక్షణ కలగదు అని చెప్తుంది. అయితే మనుషుల వలన రక్షణ కలగదు అని చెప్తుంది. ఎవరి వలన రక్షణ పొందలేము. ఈ నామంనే రక్షణ పాపక్షమాపణ పొందగలమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు తెలియజేస్తుంది కదా. కనుక ఈ యొక్క సమాధానం సంతోషం మనం పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏంటి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిని నమ్మాలి. ఆయనే సృష్టికర్త అని నమ్మాలి. ఆయనే నా పాపముల కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆయన రక్తం నా కొరకే కార్చాడు అని మన పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు మనల్ని క్షమిస్తాడు. మనకు కూడా ఈ సంతోషంలో పాలుపంపులు కలుగుతాయి. అప్పుడే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము అనే మాటకు మనం కూడా అర్హులమవుతాము, మనకు కూడా వర్తిస్తుంది. కనుక యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి, తర్వాత ఒక దేశానికి చెందినవాడు కాదండి, ప్రజలందరికీ అన్నమాట. కనుక ప్రజలందరికీ మరి సంతోషం ఇవ్వాలనే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రజలందరినీ ఆశీర్వదించాలనే ఆయన ఈ లోకానికి ఇచ్చాడు. ప్రజలందరినీ కూడా మరణ భయం నుంచి తప్పించాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరినీ దుఃఖముల నుంచి తప్పించాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరినీ స్వస్థపరచాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరినీ కూడా మరి ఆశీర్వదించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని యొక్క రాక ఎంత గొప్పదంటే ప్రజలందరికీ సంతోషం. ఎందుకంటే మరి ఆయన వచ్చితే అందరికీ కూడా ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి 3 దినాలు ఆయన వాక్యం చెప్పాడనమాట. 3 days ఆయన వాక్యం చెప్పినప్పుడు మరి 3వ రోజు ప్రార్థన చేశాడు. అందరు వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభువారు మీరు వెళ్తున్నారు, అయితే వీరికి మీరు భోజనం పెట్టండి శిష్యులతో చెప్తారు. అయితే శిష్యుల దగ్గర ఏం భోజనం ఉండదు. అయితే అక్కడ ఉన్న ఒక పిల్లవాడి దగ్గర మరి 5 యవల రొట్టెలు, 2 చేపలు ఉంటాయి, చిన్న చేపలు. అవి మరి ఇవే ఉన్నాయండి, ఇంతమందికి ఇవి ఏమాత్రం అయితే సరిపోతాయి అంటే సరే తీసుకురండి అని యేసు ప్రభు తీసుకుంటాడు. మీరు జనాల్ని మరి కూర్చోబెట్టడని ఆ ఒక 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి మరి 5,000 మందికి పంచిపెట్టాడు. 5,000 మంది పంచిపెట్టినప్పుడు మరి 5,000 మంది తింటారు. తిన్న తర్వాత మళ్ళీ 12 గంపలు కూడా మిగులుతాయి అన్నమాట. చూడండి, 5 రొట్టెలు 1 గంపలు వేస్తేనే నిండవు, కానీ తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. మరి చూడండి, ఇక్కడ 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు కూడా ఉంటారు కదా. చర్చికి మరి పురుషులు ఒక్కరే వస్తారు కదా, స్త్రీలు కూడా వస్తారు కదా. స్త్రీలు అంటే చెప్పాలంటే స్త్రీలు ఒక 5,000 మంది అనమాట. తర్వాత స్త్రీలు ఒక్కరే ఉంటారా, మరి పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లలు ఒక 5,000 మంది. తర్వాత పిల్లలు ఒకరు ఉంటారు, ఇంకా మరి రోగాల కొరకు, జబ్బుల కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారిని తప్పులు పట్టడానికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నవారు. అప్పుడు శాస్త్రులు, పరిశీలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దుకైలు, వీళ్ళందరూ ఒక 5,000 మంది అనమాట. అంటే మరి దాదాపు మొత్తం 20,000 మంది. 20,000 మందికి మరి యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి భోజనం పెట్టాడు. తిన్న తర్వాత మళ్ళీ 12 గంపలు నిండినాయి. అప్పుడు జనాలందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఈయన మరి ఏమైనా చేయగలడు, ఈయన గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇస్తున్నాడు, మోగ వాళ్ళకు మాటలు ఇస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి ఇంతమందికి భోజనం పెట్టాడు. ఈయన కనుక మనకు రాజు అయితే బాగుంటుందని యేసుక్రీస్తు ప్రభువాన్ని రాజుగా చేయాలనుకున్నారు. బలవంతంగా పట్టుకుపోయి రాజుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి వస్తే ఆయన తప్పించుకొని పోయాడు. ఎందుకంటే మరి ఆయన రాజు అయితే ఆ ఒక్క దేశానికి వాళ్ళే అనమాట. చూడండి, యేసు ప్రభు రాజు అయినాడు అనుకోండి, ఇజ్రాయెల్ మనల్ని రాణిస్తాడా? రానియరు. చూడండి, ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వేరే దేశస్తులు అంటే వాళ్ళని పాపులుగా చూస్తారు అనమాట. వాళ్ళు మేమొక్కరమే దేవుని ప్రజలు, మేమొక్కరమే నిజదేవుని ఆరాధించే వాళ్ళమని మనల్ని చాలా తక్కువ చూస్తారు. కానీ వాళ్ళు తెలియక ఆ విధంగా చూస్తారు. మనం యేసుని నమ్మినాం కాబట్టి, మనము దేవుడు మన మనోనేత్రములు వెలిగించాడు కాబట్టి మనం వాళ్ళని ఆ విధంగా చూడం, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మన మంచితనం కాదు, మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి.
అని చెప్తుంది. కనుక ఇశ్రాయేల్ రక్షణ కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. వారి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా అడ్డు అనేది మరి పోలేదనమాట. అంటే ఇంకా ధర్మశాస్త్ర ముసుగులోనే వాళ్ళు ఉన్నారు, కానీ మరి దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క దయ ఇంకా వాళ్ళు పొందలేకపోయినారు. చాలామంది, కొంతమంది పొందారు, ఇంకా పొందాలి. అయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి ఏంటంటే నా విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఒక్క దేశానికి రాజుగా కావడానికి రాలేదు ఆయన. అంటే ప్రపంచానికి ఆయన రాజు అనమాట. ప్రపంచానికే రాజు అంటే ప్రపంచం అంటే భూమి అంతా. అంటే మరి దేవుడు ఇలాంటి భూములు ఎన్నో సృష్టించాడు. మరి కోట్లు లెక్క పెట్టడానికే మరి కుదరదనమాట. దేవుని ఒక సృష్టి లెక్క పెట్టలేం. ఎన్ని భూములు సృష్టించాడో ఆయన, ఎన్ని సూర్యులను సృష్టించాడో, ఎన్ని చంద్రులను సృష్టించాడో మరి మనం లెక్క పెట్టలేం. ఈ భూమి అంతా ఒక ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో సృష్టించాడు. అయితే మరి వీటన్నిటిని కూడా ఎవరు చూసుకుంటారు? ఆయన ఒక్క భూమికే. మరి భూమిలో మరి సెంటర్లో ఉంటుంది అనమాట ఇజ్రాయెల్ దేశం. భూమి నడి బొడ్డున సెంటర్లో ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. మరి ఆ ఒక్క దేశానికి రాజు అయితే మరి మిగతా భూమిని ఎవరు చూసుకుంటారు? మిగతా గ్రహాలని ఎవరు చూసుకుంటారు? కనుక దేవుడు అంటున్నారు. అందుకే ప్రజలందరికీ కనుక మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రజలకు మాత్రమే కాదు, మరి మనం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చదివితే అక్కడ సృష్టి కూడా సంతోషము అని రాయబడింది. భూమికి సంతోషము, సృష్టికి కూడా సంతోషమే. కనుక దేవుడిచ్చే సంతోషం సృష్టి అంతా కూడా పొందాలి, విశ్వమంతా కూడా పొందాలి. దేవుడు అలాంటి మరి ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక చాలామంది ఏమనుకుంటారంటే యేసుప్రభువు వారు ఎస్సీలకు చెందినవాడు, ఎస్సీ వాళ్ళకు చెందినవాడే, ఈయన అమెరికాకు చెందినవాడు అని కొంతమంది అనుకుంటారు అన్నమాట. కానీ కాదండి, దేవుడు ఒక దేశానికి, ఒక జాతికి, ఒక మరి ప్రాంతం కొరకు రాలేదు. దేవుడు అందరి కొరకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కనుకనే ఆయన ఏమంటున్నారంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. సో అండి, మహా సంతోషం. సంతోషం అంటే మహా సంతోషం అంటే ఎక్కువ సంతోషం అన్నమాట. ఎక్కువ సంతోషం. కొంతమంది సంతోషిస్తారు కానీ మరి బేట్లు పడరు అన్నమాట. వారు మనుషులనే సంతోషిస్తుంటారు. ఇంకొంతమంది ఎవరికి ఏరే వాళ్ళకు కనపడేట్టు, పక్కన వాళ్ళకు కనపడినట్టు ఆయన సంతోషం ఉన్నాడు అన్నట్టు ఉంటాడు అనమాట. మరి కొంతమంది ఏంటంటే ఆయన సంతోషించారనుకోండి అందరికీ తెలిసిపోతుంది అనమాట. అందరికీ తెలిసిపోయి చూసిన వాళ్ళందరూ ఏం బ్రదర్ ఇంత సంతోషంగా ఉన్నావు, ఏం బ్రదర్ ఇంత సంతోషంగా ఉంటారు అంటే మహా సంతోషం అనమాట. అంటే దేవుడు అనుగ్రహించే సంతోషం మహా సంతోషం. కనుక యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నామని మరి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో కూడా మరి సంతోషము అనే మాట మరి దాదాపు మరి పాత నిబంధనలో 95 సార్లు రాయబడింది. 95 సార్లు సంతోషము అనే మాట. తర్వాత కొత్త నిబంధనలో 35 సార్లు రాయబడింది సంతోషం అన్నమాట. ఇవన్నీ కూడా నేను చూడను, కనుక ఈ ఒక్క మాటనే మనం చూసుకుంటాం ట్రైలర్. ఎందుకంటే మనం అన్నీ చూస్తే ఈ వీడియో లాంగ్ అయిపోతుంది. కనుక మీరు అన్ని మాటలు చూడను. ప్రభు చిత్తం అయితే మీకు మరి ప్రభు చిత్తంలో ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో 95 సార్లు ఉంది సంతోషం అనే మాట, కొత్త నిబంధనలో 35 సార్లు ఉంది అన్నమాట. కనుక దేవుడిచ్చే సంతోషం, కనుక దేవుడిచ్చే సమాధానం మనము పొందాలి. ఈ లోక సంతోషం తాత్కాలికమైనమాట. యేసు ప్రభు కూడా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చుడు కాదు అని చెప్పాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయం, 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు కూడా మరి యేసు ప్రభు శిష్యులతో మాట్లాడాడు అనమాట. యేసు ప్రభు శిష్యులతో నేను వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, మీకు నేను ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను, మరి అప్పటి వరకు మీరు ఎట్లుండాలి అని యేసు ప్రభు శిష్యులకు అన్నీ చెప్తాడు అనమాట. మీరు అభ్యంతర పడకూడదు అని చెప్తాడు. మరి 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినట్టయితే అక్కడ శిష్యులకు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అంటే మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నట్టు ఉంటాడు అని ఫీల్ అవుతున్నారు. చూడండి, చాలామంది ఇక్కడ మరి మతోమతాలు ఉంటారు అనమాట. అంటే వారి మతమే వారికి గొప్ప అనమాట. అంటే వారు ఇచ్చే డబ్బుని బట్టి, వారికి చేసే ఎంకరేజ్ని బట్టి మనుషులను చంపుతారు. మనుషులను చంపే హక్కు ఎవరికి కూడా లేదు, దేవునికి ఒక్కరికే ఉందన్నమాట. ఎందుకంటే దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడే ఆ పని చేస్తాడు.
మనము ఆ పని చేయలేము కాబట్టి మరి దాన్ని ఇరగొట్టడానికి కూడా మనకు కుదరదు అనమాట. చూడండి, ఒక కర్ర ఉందనుకోండి, కర్ర విరగొడితే మనం దాన్ని అతికిస్తామా? అతికేయలేం. ఆ కర్ర ఎవరు దాన్ని అతికేస్తారంటే కార్పెంటర్ మాత్రమే అతికేస్తారు అనమాట. కార్పెంటర్ కట్ట తీసుకున్నాడు అనుకోండి, ఆ కర్ర ఇరగొట్టినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ అతికించేస్తున్నారు. దానికి మళ్ళీ మంచిగా చేసి ఫస్ట్ ఏ విధంగా దానికన్నా ఇంకా మంచిగా దానికి షైనింగ్ చేసి పాలిష్ చేసి మంచిగా మనకి ఇస్తాడు కర్ర. చూడండి, దేవుడు మనిషిని పుట్టించేవాడు, దేవుడే మనిషిని మరి పిలిచేవాడు అనమాట. కనుక పుట్టించేవాడు, మరి తర్వాత ఆయన మరలా తన యుద్ధకు రమ్మని పిలిచేవాడు కూడా ఆయనే. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు అని చెప్తాడు మోసే. కనుక ప్రియులారా, మరి ఈ లోకంలో మనుషులను చంపే హక్కు ఎవరికి లేదు. కనుక నువ్వు మతం పేరున, జాతి పేరున, ఇంకా కులం పేరున, భాష పేరున, రంగు పేరున నువ్వు మనుషులను చంపుతుంటే నువ్వు తప్పు అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నువ్వు చదువు. మరి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు నిజం చెప్తావు. తర్వాత ఒకరోజు నువ్వు కూడా చచ్చిపోతావు. నువ్వేం పెద్ద మరి రాగి మనిషివి కాదు, నువ్వు ఉక్కు మనిషివి కాదు, నువ్వు కూడా మనిషివే. కనుక నీకు కూడా ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నం తింటున్నావు, నీళ్ళు తాగుతున్నావు. కనుక నీకు కూడా వాళ్ళలాగానే ప్రాణం ఉంది కాబట్టి మరి నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు. కనుక దానికన్నా దారుణంగా నువ్వు ఇంకా చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రియులారా, కనుక మనం వీలైతే ప్రేమిస్తాం, కానీ కీడు మాత్రం ఎవరికి కూడా మనము చేయకూడదు. అది దేవుడు మనకు నేర్పించిన మరి పాఠం అన్నమాట. సో సాధ్యమైతే మీరు సమస్త మనుషులతో మరి సమాధానంగా ఉండు అని చెప్తున్నాడు. సాధ్యం కాకుండా మౌనంగా ఉండు. నీకు మరి మేలు చేయడానికి చేత కావటం లేదు, కానీ కీడు మాత్రం చేయకు. కీడు చేసే అధికారం నీకు లేదు. నువ్వు మేలు చేయలేనప్పుడు కీడు ఎందుకు చేస్తావు? కనుక అది దేవుడు నీకు ఇవ్వలేదు. ఆ విధంగా చేసావు అనుకో, నువ్వు దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. కనుక జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని రాయబడింది. కనుక రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పగ తీర్చుట నా పని అని చెప్తున్నాడు. కనుక మనం ఎవరిపైన పగ పెట్టుకోవద్దు. అలాంటి పగ పెట్టుకున్నావు అనుకో, నువ్వు దేవుడిచ్చే సంతోషం పొందదు. ఎవరిపైన కానీ పగ కానీ కోపం కానీ, ఎవరైనా మరి ఈ విధంగా వారికి హాని కలగాలి, వారు మరి చెడిపోవాలి, వారి కొరకు వారి ప్రమాదం కలగాలి, వారి కీడు మనం కోరకూడదు అనమాట. అది దేవుని మనసు కాదు. అలాంటి మనసు నీకుందా? అయితే నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తున్నావు. మనుషునికి ఎవరైతే విరోధంగా జీవిస్తారో, మనుషులపైన ఎవరైతే విరోధం పెట్టుకుంటారో వాళ్ళు దేవుని కూడా విరోధులు అని గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే మనుషుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. దేవుడే మనిషిని సృష్టించాడు. కనుక మనుషుని కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో చాలా పెద్ద సృష్టి ఇది, దేవుడు చేసిన సృష్టి. ఈ సృష్టిలో దేని కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, మనుషుని కొరకే తన ప్రాణం పెట్టాడు. తన రక్తం ఇచ్చి మనుషులను సంపాదించుకున్నాడు, మనుషులను కొన్నాడు. అలాంటి మనుషులను మనం చంపితే దేవుడు ఊరుకుంటాడా? అలాంటి మనుషులకు కీడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అలాంటి మనుషులకు మనం హాని చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఉండడు ప్రియులారా. కనుక నువ్వు కూడా మనిషివే. కనుక దేవుడు నిన్ను ఈ లోకంలో కనుక మనుషులకు మరి కీడు చేస్తే మరి దేవుడు ఊరుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా వీలైతే మేలు చేయి. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను కూడా బైబిల్ చదువుకున్నప్పుడు కాలజ్ఞానం చదువుతుంటే, మరి రామాయణం చదువుతుంటే, తర్వాత మహాభారతం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, భగవద్గీత ఇవన్నీ చదివేవాళ్ళం మా వాళ్ళం. అంటే ఇవి చదివి ఇటు చెప్పటమే మా వృత్తి అనమాట. ఎందుకంటే నేను యేసుప్రభువుని నమ్మిన తర్వాత మరి నా పేరు ఫస్ట్ గణపతి అనమాట. గణపతి అంటే నేను గణపతి పండుగ రోజు పుట్టానని మరి శాస్త్రం చూస్తే అలాంటి పేరు పెట్టమని చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత మరి నా పేరు దేవుడు మార్చాడు, దేవుని సేవకుల ద్వారా మార్చాడు. ప్రియులారా, మీరు ఎవరైనా సరే మనమందరం కూడా మనుషులం కాబట్టి మనం మనుషులను ప్రేమించుతాం. కనుక దేవుని ప్రేమ చూపిస్తాం. కనుక దేవుడు కూడా పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనకైనా సంతోషము ఇవ్వటానికి. చూడండి, సంతోషము ఇవ్వాలంటే మనం మన ఇంట్లో మంచి భోజనం వండుకున్నాం అనుకోండి, మరి పక్కింటి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మన భోజనం వాళ్ళకి పెట్టాలన్నమాట. మనం మంచి డ్రెస్ వేసుకున్నాం, పండుగ వచ్చింది, మంచి డ్రెస్ వేసుకున్నాం, కొత్త డ్రెస్ వేసుకున్నాం, మరి పక్కవాడు కూడా సంతోషించాలి, మన డ్రెస్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అప్పుడు సంతోషం. చూడండి, ఆ విధంగా మరి మనం ఆ విధంగా ఇవ్వగలమా? ఇవ్వలేము. వేస్తే కొద్దిగా ఇస్తాం, ఇస్తే మరి ఒక మనిషికి తగినంత ఇస్తాం. అప్పుడు వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, కొద్దిగా తింటే అబ్బా మంచిగా ఉంది, టేస్ట్ బాగుంది, అని ఇంకొంచెం వండింటే బాగుండు అని వాళ్ళకు ఆ సంతోషం ఆఫ్ అయిపోద్ది అనమాట. అంటే మొత్తం సబ్సెంట్గా భోజనం తిన్నప్పుడే వాళ్ళకు సంతోషం అన్నమాట. అయితే అలాంటి సంతోషం ఎవరు కూడా ఇవ్వలేరు మనకు. అయితే
దేవుడే మనకు ఇచ్చినాడు ఈ లోకంలో. ఎలాంటి సంతోషం అంటే మన సంతోషం కొరకు ఆయన సంతోషాన్ని వదులుకున్నాడు. మన సమాధానం కొరకు ఆయన సమాధానం కొరకు, మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన ధనాన్ని వదులుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దారిద్రుడాయను అని రాయబడింది. కనుక మనల్ని ధనవంతులుగా చేయటానికి, కనుక ఈ లోకంలో ప్రభు అయిన దేవుడు నిన్ను నన్ను ధనవంతులుగా చేయటానికి ఆయన మరి దరిద్రుడైనాడు. ఆయన ధనవంతుడే అంటే తను తానే తగ్గించుకొని మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆ విధంగా ఎవరైనా చేస్తారో ప్రియులారా? మన కుటుంబ సభ్యులు కానీ, మన తోబుట్టులు కానీ, తర్వాత మన రిలేటివ్స్ కానీ ఎవరైనా మనల్ని పైకి రావాలని వాళ్ళు కిందికి పోతారా? చాలా తక్కువ, చాలా అరుదనమాట. ఎదుగుతే కూడా కనపడరు. అయితే అలాంటి పని ఎవరు చేసినారంటే సృష్టికర్త అయిన దేవుడు, మన తండ్రి, మన సృష్టికర్త మాత్రమే చేశాడు. ఆయనే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియజేయుచున్నానని గాబ్రియేలు దేవదూత చెప్తుంది. కనుక ఇవే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి దేవుడు చేసినట్టు. మన సంతోషం కొరకు ఆయన సంతోషాన్ని వదులుకున్నాడు. మన కొరికే ఆయన తను తాను అర్పించుకున్నాడు. మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన మరణించకుంటే మనమందరం కూడా మరణించాలి. మరణించిన తర్వాత నిత్య నరకాగ్ని పోల అగ్ని ఆరదు, పురుగు చావదనమాట. వారి బాధ సంబంధమైన పొగ ఇక సమాప్తి వరకు లేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మనల్ని అగ్నిల నుంచి కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన మరణాన్ని ఆయన తీసుకొని మనకు మరణం లేకుండా చేసిందనమాట. కనుక ఈ యొక్క మరి సందేశాన్ని నువ్వు కూడా మరి నమ్మితే మరి నీవు కూడా నిజమైన సంతోషం, నిజమైన మరి సమాధానం, నిజమైన ఆశీర్వాదం నువ్వు పొందాలంటే నేడు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించు. ఈ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే సంతోషం అని అర్థం. క్రిస్మస్ అంటే సంతోషం. కనుక సంతోషం అంటే మరి క్రిస్మస్ పండగ చేసుకుంటారు చాలామంది, అంటే ఫెస్టివల్. పండగ అంటే ఏంటి? సంతోషం. కొత్త బట్టలు వేసుకుంటారు, మంచి మంచి వంటలు చేసుకుంటారు, అంత బంధువులు వస్తారు, మనం కూడా బంధువులు ఇంటికి పోతాం, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ వస్తారు, అంటే సంతోషం అన్నమాట. కనుక క్రిస్మస్ అంటే సంతోషం. ఏమిటి సంతోషం అంటే ప్రజలందరికీ సంతోషం. చూడండి, ఒక్క కుటుంబం సంతోషిస్తే వాళ్ళు చూస్తుంటారు, అరే అసలు ఆ కుటుంబంలో మంచి జరిగింది, వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడంట, వాళ్ళకు జాబ్ వచ్చిందంట, వాళ్ళకు కుమారుడు పుట్టాడంట, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందంట, వాళ్ళ అబ్బాయికి పెళ్ళయిందంట, సంతోషంగా ఉన్నారు అని అనుకుంటారు. అంటే అందరు చూస్తారు, ఊరంతా చూడొచ్చు మా అంటే. కానీ ప్రజలందరూ సంతోషిస్తే చూడండి, ప్రజలందరూ అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తే ఎంత పెద్ద సంతోషమో మీరు ఆలోచించండి. అంటే సృష్టి అంతా చూస్తారన్నమాట. అప్పుడు సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించిన సృష్టి అంటే ప్రపంచం అంటే ఈ భూమి అనమాట. ఇలాంటి భూములు ఎన్నో సృష్టించాడు దేవుడు, ఇలాంటి గ్రహాలు ఎన్నో సృష్టించాడు. స్టార్స్ ఉన్నాయి, స్టార్స్ అంటే మన భూమి కన్నా చాలా పెద్దవి అనమాట. అవి కూడా చూస్తుంటాయి. ఎక్కడ? భూలోకముల ప్రజలు అందరూ ఒకసారి సంతోషించినారు అనుకోండి, అప్పుడు ఎట్లుంటాయి? అందరూ కూడా సంతోషిస్తారు. కనుక అన్ని స్టార్స్, తర్వాత విశ్వమంతా కూడా సంతోషిస్తారు. తర్వాత దేవదూతలు అంటే మరి ఇదివరకే మీకు చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పాను, మొదటి సృష్టి దేవదూతల సృష్టి అని చెప్పిన. అంటే మనుషులను సృష్టించక మునుపు దేవుడు ఎవరిని సృష్టించాడంటే దేవదూతలను, తర్వాత పరలోకాన్ని దేవదూతలు సృష్టించాడు. మరి ఎందుకు పరలోకం నుంచి మళ్ళీ భూలోకం ఎందుకు సృష్టించాడు అనేది కూడా మీకు మరి వీడియోలో చెప్పాను. ఆ వీడియో మీరు చూసింటే దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషం అంటే ప్రపంచంలో ఉన్న సంతోషం. ఇలాంటి సంతోషం ఎవరు కూడా ఇవ్వలేరు. ఏ రాజుతో కాదు, మరి ఏ ప్రభుత్వంతో కూడా కాదు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన సృష్టికర్త. సో కరోనా వచ్చింది, మరి ఏ రాజైనా ఏ దేశమైనా ముందుకు వచ్చిందా? మేము ఆదుకుంటాం, మేము ఆదుకుంటాం, మీ జబ్బులు మేము తీసేస్తాం, కరోనా రాకుండా మిమ్మల్ని ఆదుకుంటామని ఎవరన్నా వచ్చినారా? ఏ ప్రభుత్వం రాలేకపోయింది, ఏ రాజులు రాలేకపోయింది. మన ఎదుట ఈ మధ్యలో 3-4 years బ్యాక్ చూడండి, ఎప్పుడో జరిగినాయి, చాలామంది జరిగినాయని అంటారు. కానీ మన జనరేషన్, మన ఒక జమానాలో ఇప్పుడు జరిగిందనమాట ఇది కరోనా అనేది. కనుక నేను కూడా మరి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇంత భయపడే జబ్బు ఎప్పుడు కూడా నేను వినలేదన్నమాట. చూడండి, ఎవరైనా పులులకు, సింహాలకు, పాములకు భయపడతారన్నమాట.
అయితే అప్పుడు పరిస్థితి ఎట్టుండే చూడండి, మనుషులకు మనుషులే భయపడ్డారు. మనిషి దూరం ఉండాలి, మినిమం 6 అడుగులనే ఉండాలి అని భయపడేవారు అనమాట. పొద్దున్న వేస్తేనే మాస్కులు వేసుకొని మనుషులకు మనుషులే దూరం, ఒక్కొక్క గదిలో ఒకరు. చూడండి, ఎవరైనా చనిపోతే కూడా బంధువులు రావటానికి లేదు, తర్వాత ఫ్రెండ్స్ రావటానికి లేదు, కుటుంబ సభ్యులు కూడా రావటానికి లేదు. మరి ఎక్కడంటే అక్కడ కాల్ చేయటం, ఆ మనిషి ద్వారా ఇంకా ఎక్కువ మరి క్రిములు వచ్చి ఇంకా చాలామందికి సోకి ఇంకా జబ్బు పడిపోతారు మనుషులని. ఎక్కడ చనిపోయిన వాళ్ళు చనిపోయినట్ట మరి కాల్ చేస్తున్నారు, జేసీబీ తీసుకొచ్చి భూమిలో వేస్తున్నారు. మనుషులను పట్టుకోకుండా కూడా జేసీబీతోనే ఆ గొంతులో వేస్తున్నారు అన్నమాట. చూడండి, ఎవరైనా వచ్చారా ముందుకు? లేండి, మనుషులను మీరు అట్లా చేయకండి, మేము ఉన్నాం, మీకు ఏం పర్వాలేదు అనే వాళ్ళు ఒక్కరైనా వచ్చారా? ఎవ్వరు కూడా రాలేదు. చూడండి, గాడ్ ఈజ్ గ్రేట్ అనమాట. దేవుని పని అంటే ఆ విధంగా ఉంటుంది. దేవుడే ఆ ఒక్క క్రిముల్ని మరి పంపించేశాడు, మళ్ళీ గద్దించాడు. చూడండి, మరి దేవుని గొప్పతనం. కనుక దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలం. ప్రియులారా, మీరు ఎవరైనా సరే, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, నువ్వు ప్రేమింపబడతావు. ఎవరి ద్వారా ప్రేమింపబడతావు? దేవుని ద్వారా ప్రేమింపబడతావు. దేవుని ద్వారా ప్రేమింపబడతావు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని గురించి ఏం రాసిన అంటే గాడ్ ఈజ్ లవ్ అని రాసినారు. గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడింది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి. కనుక ప్రేమ లేనివాడు వ్యర్థుడు, దేవుని చూడలేడు. ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు. చూడండి, పూర్వకాలం మరి ఎన్నో మరి దాన ధర్మాలు చేసేవాళ్ళు, మనుషులకు అన్నదానం చేసేవాళ్ళు, తర్వాత మరి భూదానం, వస్త్రదానం, ఎన్నెన్నో దానం చేశారు. కనుక ఈ దానాల అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటంటే ప్రాణదానం. చూడండి, ప్రాణదానం. ఇప్పుడు నువ్వు అన్నం పెట్టే తినాలంటే, నువ్వు వస్త్రం ఇచ్చి కట్టుకోవాలంటే, నువ్వు బట్టలు ఇచ్చినా అతను కట్టుకోవాలనుకున్నావు అనుకోండి, నువ్వు ఏది ఇచ్చినా అతను పొందాలంటే అతను ముందు ఏమై ఉండాలి? బ్రతికి ఉండాలి, ప్రాణం కలిగి ఉండాలి. అతడు ప్రాణమే పోయిందనుకో, నువ్వు ఎవరికి చేస్తావు? శవం కట్టుకుంటుందా? శవం అన్నం తింటుందా? శవం బట్టలు వేసుకుంటుందా? ఏం చేయలేదు. కనుక అన్ని దానముల కన్నా గొప్ప దానం, విలువైనది ఏ దానం అంటే ప్రాణదానం. ఆ దానం ఎవరు చేసినారు? యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు ఆయన ప్రాణాన్నిచ్చి మన ప్రాణాన్ని రక్షించాడు. ప్రాణం అంటే రక్తం అన్నమాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది ప్రాణం అంటే రక్తం. కనుక చాలామంది హాస్పిటల్లో అక్కడక్కడ బ్లడ్ బ్యాంకులు ఉంటాయి, బ్లడ్ బ్యాంక్, అక్కడ రక్తం దొరుకుతుంది మనకు. ఆ రక్తం ఎందుకంటే మన జబ్బుని బాగు చేయటానికి, అంటే మనలో రక్తం తక్కువ ఉంది, ఆ రక్తం మరి ఇవ్వాలి. ఆ రక్తం మీ ఒంట్లో ఉంటే మీకు మంచి జబ్బులు రావు, మరి నువ్వు అనారోగ్యం పాల్గావు అని వాళ్ళకు మనకు డాక్టర్స్ సలహా మేరకు మనం రక్తము ఎక్కించుకుంటాం. కానీ ఆ రక్తం అనేది మనల్ని పాపముల నుంచి, నరకముల నుంచి విముక్తి చేయలేదు. అది ఈ లోకం వరకే మనకు. కానీ ఈ లోకంలో, పరలోకంలో ప్రభు యొక్క రక్తం మరి ద్వారా మనము రక్షింపబడతాం. కనుక అలాంటి రక్తము, అలాంటి సంతోషం, అలాంటి సమాధానం ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి ఆయన వచ్చేయమంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. చూడండి, ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు అనుకో, జాగ్రత్త ఇస్తారన్నమాట. ప్రభుత్వాలు కూడా మరి కొన్నిసార్లు ప్రభుత్వాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఓట్ల కొరకు రాజకీయ నాయకులు మరి అన్నీ కూడా ప్రమాణాలు చేస్తారు. అవి చేస్తాం, ఇవి చేస్తాం, రోడ్లు వేస్తాం, ఎలక్ట్రికల్ స్ట్రీట్ వేస్తాం, తర్వాత డ్రైనేజ్ చేస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం అని చెప్తారు. తర్వాత ఇవ్వలేదనుకో, అప్పుడు జనాలు ఏం చేస్తారు? వాళ్ళని తిరుతారు. ఈసారి మళ్ళీ ఓట్లు వేయండి, మీరు అన్ని అబద్ధాలు చెప్తారు అని వచ్చినప్పుడు కూడా వారిని నిలదీస్తారు. చూడండి, మరి ఇక్కడ దేవుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన శుభవార్త. ఇలాంటి స్టేట్మెంట్ ఎవరు కూడా ఇవ్వలేరు. సంతోషం, సమాధానం. ఏ ప్రభుత్వ అధికారి కానీ మరి ఎవరు కానీ మరి కుటుంబంలో గొడవ పడ్డాయి అనుకో, మీరు గొడవ పడకండి అని చెప్తారే కానీ వాళ్ళ కుటుంబంలో ఎప్పుడుండి సంతోషం వాళ్ళకి ఇస్తారా? ఇవ్వలేరు. అయితే దేవుడు అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే మీకు అందరికీ కూడా సంతోషం నేను ఇస్తాను, నేను అందరికీ కూడా సంతోషం కలిగే వర్తమానం ఇది అందరికీ కూడా సంతోషించాల్సిన వర్తమానం. మీరు ఇంకా దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మరి ఈ లోకంలో జబ్బులకు భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, దెయ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఈ లోకంలో ఏ దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, కొంతమంది జ్వరం వస్తేనే భయపడతారు, కొంతమంది మరి చీకటికి భయపడతారు. చీకటికి ఎక్కడికన్నా పోండమ్మో చీకటి ఉంది అక్కడ.
మరి ఎవరైనా మరి సమాధుల తోటకు వండి నైట్ కంటే భయపడతారు అన్నమాట. అక్కడ దెయ్యాలు ఉంటాయి. సో దెయ్యాలు ఉన్నావు, దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? మనిషి చనిపోయిన తర్వాత నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు అనుకో, పరలోకం పోతావు. ఒకవేళ యేసుప్రభువుని నమ్మలేదనుకో, నువ్వు తీర్పులోకి పోతావు అనమాట, తీర్పులో ఉంటావు అనమాట అక్కడ, అంతే. కానీ చాలామంది అనుకుంటే చనిపోయిన మనిషి దెయ్యం అవుతారంటారు. చూడండి, నేను కూడా ఫస్ట్ అట్టే అనుకునేవాడిని. అయితే బైబిల్ చదివిన తర్వాత మరి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడని నేను కూడా తెలుసుకున్నాను. అందుకే మిమ్మల్ని బైబిల్ చదవమని చెప్తున్నాను. నేను కూడా అందుకే బైబిల్ చదివితే నాకేం రాదు. నేను కూడా బైబిల్ చదివే మరి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకున్నాను. ఈ లోకంలో మరి మనుషులు ఏమనుకుంటారంటే 33 కోట్ల దేవతలు ఉన్నాయి అని చెప్తారన్నమాట. నేను కూడా అట్లే అనుకునేవాడిని, 33 కోట్ల దేవతలు ఉన్నారు. సరే 33 కోట్ల దేవతలు ఉన్నారని అంటున్నారు కదా, మరి ఒక 1000 మంది పేరు చెప్తారు ఎవరైనా? 1000 మంది దేవుళ్ళ పేరు చెప్తారా? చెప్పలేరు ఎవరు కూడా. నేను కూడా చెప్పలేను. అంటే అట్లా ఊకంతే రాస్తారన్నమాట, అంతే. ఇన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు, 33 కోట్లు ఊరు రాస్తే అయిపోయినా చూడాలి కదా, ప్రూఫ్ అనేది ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు చాలా చరిత్రలు ఉన్నాయి. మరి యుద్ధాలు జరిగినాయని చరిత్రలు ఉన్నాయి. మరి ఇంకా మరి నదిలో వంతెన కట్టిన చరిత్రలు ఉన్నాయి. అవి హిస్టరీలో చూస్తే కనపడతాయి మనకు. ఎక్కడ కట్టారు వంతెన, ఎక్కడ జరిగాయి యుద్ధాలు, ఎక్కడ యుద్ధాలు జరిగాయి? లేవు, హిస్టరీ లేదన్నమాట. చూడండి, సంజీవుల పర్వతం తెచ్చాడు ఆంజనేయుని చెప్తాడు. ఎక్కడైనా ఉందా? హిస్టరీలో ఉందా? ఎక్కడి నుంచి తెచ్చాడు? పర్వతం ఎత్తటం ఎవరితో సాధ్యమవుతుంది? అదంతా కథలు ప్రియులారా. మీరు కథలు నమ్మకండి, మనుషులు రాసిన రాతలు నమ్మకండి, దేవుడు రాసిన రాత బైబిల్. కనుక మీరు బైబిల్ నమ్మండి. బైబిల్ ఏంటంటే దేవుని గ్రంథం ఇది. నేను కూడా మరి మేము కూడా కులాన్ని చెప్పాలంటే శివభక్తులం, నాకు కూడా తెలుసు గ్రంథాల గురించి. కనుక దేవుడు ఎవరంటే ఎక్కడంటే అన్నీ కూడా ఉంటాడు. దేవుడి గురించి రాయబడింది, వేదాల్లో రాయబడింది. ఇందుగలడు అందుగలడు, ఎందెందు చూసినా అందుగలడు అని బైబిల్ మరి దేవుని గురించి రాయబడింది. కనుక బైబిల్ కూడా చెప్తుంది, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్తుంది. మనము మరి మట్టిలో ఉండకండి, మనుషుల మాటలకు మీరు నమ్మకండి. వ్యక్తిగతంగా తెలుసుకో, నువ్వు మరి రియల్గా తెలుసుకో. బైబిల్ చదువు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా చెప్తుంది, సమస్తమును పరిశోధించి మేలైన దాన్ని చేపట్టు అని చెప్తుంది. కనుక నువ్వు మేలైన దాన్ని చేపట్టు. డబ్బు కొరకు మరి నీవు మతం కొరకు దాని కొరకు నీవు పాకులాడవు. మతం అనేది మానవుని హృదయంలో నుంచి వచ్చింది, మార్గం అనేది దేవుని హృదయంలో వచ్చింది. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును పరలోకం చేరలేరు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. పరలోకం అంటే ఇలాంటి లోకం కాదండి. పరలోకం అంటే అక్కడ ఇటుకలతో కట్టిన ఇండ్లు ఉండవు, ఇలాంటి స్లాబ్ ఉండవు, ఇలాంటి డ్రైనేజీలు ఉండవు అక్కడ. చూడండి, ఇలాంటి మోసాలు దగలు మరి కోర్టులు తర్వాత పిఎస్లు ఇంకా వేరే వేరే పంచాయతీ చేసే స్థలాలు అక్కడ ఉండవండి. అక్కడ శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం. కనుక ఆ రాజ్యం కొరకే, ఆ రాజ్యం మనకి ఇవ్వాలని ఆ రాజ్యం నుంచి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభువారు ఈ లోకాలు ఉన్నప్పుడు చెప్పాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, ఎరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం వస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్తున్నాను, ఇదిగో నేను వెళ్ళుతున్నాను, మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మరలా వచ్చి నా యొద్ద ఉన్నటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అని చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదవండి. అక్కడ ఈ మాటలు మనం చదవగలం. కనుక మనం దేవుని యొద్ద ఉంటాము. దేవుని దగ్గర అనేక నివాసములు ఉన్నాయి. చూడండి, దేవుని దగ్గర. కనుక యేసు ప్రభువారు మరొక దగ్గర చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని అని చెప్తాడు. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం నుంచి మీరు చదవండి. అక్కడ ఈ మాటలు మీరు చదవగలుగుతారు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే, తన పాపముల విషయమై పశ్చాత్తాపడిన వాళ్ళే. కనుక మనం ప్రతిరోజు పాపాలు చేస్తాం. నువ్వైనా నేనైనా మనం ఎవరం కూడా పరిశుద్ధులం కాదు. కనుక మనం చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మరి ఇలా మన హృదయంలో వచ్చే ఆలోచనల ద్వారా మనం ప్రతిరోజు పాపం చేస్తుంటాం. నిమిషాలకు ఎన్నో పాపం చేస్తుంటాం. నిమిషం అంటే క్షణానికన్నా ముందే మనం చేస్తుంటాం. మన ఊహాగానంలో కూడా మనం పాపం చేస్తుంటాం. అయితే ఈ పాపములన్నిటిని బట్టి మనము పాపులం అన్నమాట.
ఈ యొక్క తలంపులన్నింటిని బట్టి పాపులము, అపరాధులము, మనము నరకానికి, శాపానికి గురైన వాళ్ళం. అలాంటి మనల్ని దేవుడు మన శాపాన్ని, మన నరకాన్ని, మన ఒక దిగులును, మన వేదనను అంతా కూడా ఆయన తొలగించాడు సిలువలో. ఆయన చేసిన కార్యం చూడండి. ఎవరైనా చేస్తారా? ఈ లోకానికి చాలామంది వచ్చారు. దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు, రాజులు వచ్చిన వారు, చక్రవర్తులు వచ్చారు. ఎవరైనా వచ్చారా? ఎవరు కూడా మనుషుల పాపాలను తీసివేస్తారా? ఏ షాప్లో కానీ, ఏ హాస్పిటల్లో కానీ మరి పాపానికి చికిత్స, ఇతను పాపం చేశాడండి, అడ్మిట్ చేసుకోండి, మంచి ఇతనికి వైద్యం చేయండి, మంచి తలంపులు వచ్చేటట్టు చేయండి, హృదయం నుంచి చెడ్డ ఆలోచనలు రాకుండా, చెడ్డ తలంపులు రాకుండా, ఇద్దరు బూతులు మాట్లాడతాడండి, బీడీలు తాగుతాడండి, సిగరెట్ తాగుతాడండి, తర్వాత సారా తాగుతాడండి, మరి వైన్స్కి వెళ్తాడండి, ఇతను పోకుండా చేయండి అంటే ఎవరైనా చేస్తారా? ఎవరు కూడా చేయలేరు. అయితే దేవుడు మాత్రమే నిన్ను చేయగలడు ప్రియులారా. దేవునికి మాత్రమే ఈ శక్తి ఉంది. కనుక దేవుడు చెప్పినాడు, ఐఎమ్ ఆల్ మైట్ గాడ్ అని చెప్పాడు. అంటే నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. దేవుడు ఏదైనా చేయగలడు. కనుక ఆ దేవుడే పరలోకం నుంచి దిగొచ్చాడు నీ కొరకు, నా కొరకు. కనుక ఈ యొక్క సత్యాన్ని ఎరగటమే శుభవర్తమానం. కనుక ఈ నిజాన్ని తెలుసుకోవటమే శుభవర్తమానం. కనుక అప్పుడే నీకు మరి సంతోషం, నిజమైన సంతోషం నువ్వు కలిగి ఉంటావు. నిజమైన సంతోషం ఏంటంటే మనం ఎక్కడికి పోతాము అని మనం తెలుసుకున్నప్పుడే నిజమైన సంతోషం. పిల్లలు చూడండి, మనం ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం, మన ఇంటి నుంచి బయలుదేరుతాం. ఎక్కడికి పోవాలి? మార్కెట్కి పోవాలన్నా, బస్ స్టాండ్ వెళ్ళినా, రైల్వే స్టేషన్ పోవాలన్నా, ఎయిర్పోర్ట్ పోవాలన్నా మనం అనుకుంటాం అనమాట. అక్కడికి పోతుంటాం అనమాట. అంటే మన గమ్యం అక్కడ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం ఈ లోకం వదిలిన తర్వాత, అంటే ఈ శరీరం మనం వదిలిన తర్వాత మనం ఎక్కడికి పోతాం అని మనకు తెలిస్తే అప్పుడు మనకు సంతోషం అనమాట. ఇప్పుడు మన దారి మనకు తెలియలేదు అనుకోండి, మనం ఎయిర్పోర్ట్కి పోవాలి, కానీ దారి తెలియకుండా ఎట్లా పోతాం మనం? చాలామందికి పరలోకం పోవాలి, స్వర్గం పోవాలి, మోక్షం పోవాలని ఆశనే, కానీ దారి తెలియదు అనమాట వాళ్ళకి. ఎట్లా పోవాలి? ఎవరి దూర పోవాలి? ఎవరి దూర పోలేము. ఎవరు కూడా మనల్ని తీసుకొని పోలేరు. ఎవరి ద్వారా పోలేము ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము పోగలము. ఎందుకంటే ఆయన దేవుడు, సృష్టికర్త. మానవులని, జంతువులను, సమస్త జీవరాశులను, జలచరములను, మరి సముద్రమును, భూమిని, చంద్ర నక్షత్రముని, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనుషులను సృష్టించాడు. ఆయనే మనల్ని ఆయన దగ్గరికి తీసుకుపోతాడు. ఎవరు కూడా తీసుకుపోలేరు. ఎవరికి దారి తెలియదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఐ యామ్ ద డోర్ అని చెప్పినాడు. ఆయనే ద్వారం. కనుక ఆ ద్వారం వల్లనే మనము ప్రవేశిస్తాము దేవుని దగ్గరికి. కనుక ప్రియులారా, కనుక ఇప్పుడు మనం ఈరోజు క్రిస్మస్ సందేశం ఇంకా చాలా ఉంది. కనుక ఇక్కడ మరి 7 లాంగ్ అయిపోద్దని ఇక్కడికి నేను ముగిస్తున్నాను. చూడండి, మరి ఇక్కడ ఏముందంటే దేవుని వాక్యం మరి 10వ వచనంలో, మరి అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. కనుక ప్రజలందరికీ సంతోషం ఇవ్వడానికే దేవుడు ఇలా కొనుకొచ్చాడు. ఆ దేవుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, క్రిస్మస్ అంటే మరి దాదాపు ప్రపంచమంతా జరుపుకుంటుంది అనమాట. మన భారతదేశం కూడా మరి అందరూ జరుపుకోవచ్చు. కనీసం ఒక మరి 25% అన్న ప్రజలు జరుపుకుంటారు మన భారతదేశంలో. సో ముస్లిం కంట్రీస్లో చూడండి, ముస్లిం కంట్రీస్లో కూడా క్రిస్మస్ చేసుకుంటారు. అక్కడ కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. ముస్లిం కంట్రీస్ దాదాపు 50 దేశాలు ఉన్నాయి. ఆ 50 దేశాలలో కూడా మరి క్రిస్మస్ జరుపుకుంటారు. తర్వాత ఇంకా మిగతా దేశాలు అన్నీ కూడా మెజారిటీ పీపుల్స్ క్రిస్టియన్సే ఉన్నారనమాట చాలా ప్రపంచంలో. చూడండి, మరి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటారు. అంటే క్రిస్మస్ అంటే సంతోషం. గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, ఒకరొకరు ఇచ్చుకుంటారు, పుచ్చుకుంటారు. అంటే కొంతమంది ధనవంతులు మరి పేదవాళ్ళకు వాళ్ళకి ఇచ్చిన ధనాన్ని మరి వాళ్ళు గిఫ్ట్ రూపంగా ఇస్తారన్నమాట. చూడండి, కొన్ని దేశాల్లో వాళ్ళు సంవత్సరం అంతా వాడిన వారి యొక్క కార్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ, ఇంకా ఏవైనా సరే మరి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా, సంవత్సరం అంతా మేము వాడినాం కదా అని అవన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో పెడతారంట. మరి కార్ పెడతారు, కార్ కీస్ పెడతారు. అవి ఏవైనా సరే సంవత్సరం వాడిన తర్వాత అక్కడ పెట్టేస్తారు. ఎవరైనా లేని వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. అప్పుడు చూడండి, మరి కారు కొనలేని వాళ్ళు ఉంటారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కారు తీసుకున్నారంటే ఎంత సంతోషం వాళ్ళకు. చూడండి, ఎవరో పెట్టిపోయారు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కారులో వాళ్ళు కూడా కారులో పోతుంటారు. సంతోషం కదా చూడండి. ఎందుకంటే
మరి నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ, నిజమైన యేసు క్రీస్తు ప్రభు ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తనకు ఉన్నది షేర్ చేసుకుంటారు, ఇతరులకు ఇస్తారన్నమాట, ఇతరులకు పెడతారు. అదే సంతోషం. చూడండి, మన వాళ్ళు ఎట్లుంటారంటే చాలా స్వార్థంగా ఉంటారు అనమాట. ఎన్ని డబ్బులున్నా వేరే వాళ్ళకు మరి ఇవ్వడానికి ఇష్టపడరు. పేదవాళ్ళు ఉన్నారు కదా, అయ్యో నేను కొత్త బట్టలు కుట్టించుకున్నాను, మరి బట్టలు కుట్టించుకోలేని వాళ్ళు కదా, వాళ్ళకు ఒక జత బట్టలు ఇస్తాము అని మరి ఎవరికి కూడా ఉండదు అనమాట. కొంతమంది ఇంకా ధనవంతులు ఉంటారు, అయ్యో నేను కార్లు తిరుగుతున్నాను కదా, మరి పేదవాళ్ళు ఉన్నారు కదా, మన చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇంకా పూర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక కారు కొనిస్తామని ఉండదు అనమాట. ఎన్ని ఉన్నా కానీ ఇంకా వాళ్ళు బ్యాంకులో బ్యాలెన్స్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, ఇంకా వేరే దగ్గర ప్లాట్ కట్టిస్తారు, దాన్ని రెంట్కి ఇస్తారు, ఇట్లా వాళ్ళనే పెంచుకొని పోతుంటారు. కానీ పేదవాళ్ళు ఎవరు కూడా ఆలోచిస్తారు. కానీ వేరే దేశాలు ఆ విధంగా కాదు, షేర్ చేసుకుంటారు అని నేను విన్నాను. నేను కూడా చూడలేదు, మరి తెలిసిన వాళ్ళు చెప్తే విన్నాను కనుక అది మీతో పంచుకుంటున్నాను ప్రియులారా. కనుక మరి క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ఇతరులకు సంతోషము ఇవ్వటమే. ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎవరు ఆ దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఈ దినమున మరి ప్రభు చిత్తమైతే నువ్వు కూడా ఈ క్రిస్మస్ను, నిజమైన క్రిస్మస్ను పొంది ప్రభు మరి నీవు, నీ కుటుంబము, నీ యొక్క మరి గ్రామము, నీ ప్రాంతము, నీ దేశము నిజమైన సంతోషం పొందాలని నువ్వు ప్రార్థించు, నేను కూడా ప్రార్థిస్తా. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము పొందడానికి దేవుడు మనకు దయచేయనుగాక. ప్రియులారా, మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, మీరు మరి ఏకీభించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ప్రియ కుమారుడు, మా సొంత రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు క్రిస్మస్ సందేశాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రం తండ్రి. మరి ప్రభా, మరి ప్రజలందరికీ కలగబో లూకాసు వార్త 2:10 ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం చెప్పారు తండ్రి. ఈ వర్తమానం ఎవరు చెప్పలేరు, ఈ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేరు తండ్రి. ఏ ప్రభుత్వం ఇవ్వలేరు, ఏ దేశం ఇవ్వలేరు. కనుక మీరు మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే మీరు సృష్టికర్త అయిన దేవుడు కనుక మీరే చేయగలరు. కనుక మీరు చేశారు, అందుని బట్టి మేము స్తుతించి కనపరుస్తున్నాం. ఇంకా మా బిడ్డలు ఎవరైతే ఇంకా మతోన్మాదులుగా, ఇంకా కులం బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి, రంగును బట్టి మరి తండ్రి గర్వించకుండా, ఇతరులకు నష్టం చేయకుండా అందరూ కూడా ప్రేమించి మీ ప్రేమ పొంది, మీ ప్రేమకు వాళ్ళు దాసులై మీ ద్వారా అనేకులను ప్రేమించేవారుగా ఉండేట్టు సహాయపడండి, కృప చూపండి. ఈ యొక్క వాక్యాన్ని మా ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించమని, మీ సంతోష సమాధానాలు ఇంకెవరైతే పొందలేరు వారు నేడే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి నిజమైన సంతోష సమాధానం పొందడానికి సహాయపడమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, గాడ్ బ్లెస్ యూ. చివరిలో మీకు తెలియజేస్తున్నాను, మరి ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది, మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సెల్ నెంబర్ కూడా మీకు చెప్తాను. బైబిల్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ, మీకు ఏదైనా ఒక పదం మీద మీరు వర్తమానం చెప్పాలన్నా, ఇంకా మీకు ఆ వాక్యాలు కావాలన్నా కానీ మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ప్రభు చిత్తమైతే నేను కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. నా ఫోన్ నెంబర్ ఒకసారి మీరు నోట్ చేసుకోండి, 630-4371-044. మరొకసారి చెప్తాను, 630-4371-044. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.